కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. కడప జిల్లా వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్వరాలతో మారుమోగుతున్నాయి. ఇప్పుడు మనం కడపలోని మృత్యుంజయ కుంట శివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడడానికి పూజారి వారు ఉన్నారు. అసలు ఈరోజు మహాశివరాత్రి రోజు ఆ పరమశివుని దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి శుభాలు జరుగుతాయో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈరోజు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి. ఈరోజు భక్తాదులు ఆ పరమశివుని దర్శించుకుంటే ఎటువంటి శుభాలు జరుగుతాయి? ఓం నమ శివాయ. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామిని నమః. ఈరోజు మహాశివరాత్రి అత్యంత విశేషమైన పర్వదినం. మనము ప్రతి మాసం కూడా మనకు మాస శివరాత్రి వస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈరోజు స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి గొప్ప దినం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకి వెళ్ళి ఈ అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనలు, తర్వాత బిల్వార్చన, భస్మార్చన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని స్వామి దర్శించుకుంటే మనకు అనంతమైన పుణ్యం కలుగుతుందని మనకు పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా మన సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకములు, తర్వాత 5:30 నుంచి సర్వదర్శనం ఏర్పాటు జరిగింది. తర్వాత 4 గంటలకి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరిగి రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో అభిషేక మహోత్సవం జరుగుతుంది. అటువంటి ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం 4 గంటల వరకు పూర్తిగా 24 గంటల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి ఈ మహాశివరాత్రి రోజు ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి స్వామివారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ఉత్సవాల్లో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రులైతే వారి యొక్క పాపములను తొలగి కష్టముల నుండి కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారని మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శించి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, శివుడికి ప్రీతిపాత్రమైన రోజు. అమ్మవారిని, శివుని ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం వల్ల శివుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈరోజు తప్పకుండా సాయంత్రం వేళలో ఉదయమంతా ఎంత మనము స్వామిని దర్శనం చేసుకున్నా సాయంత్రము 6 నుంచి రాత్రి 12 వరకు, 12 పైన కూడా ఏమీ లేకపోయినా స్వామిని నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవడం వల్ల మనకు ఎంతో పవిత్రత చేకూరుతడమే కాకుండా స్వామి అనుగ్రహము సంవత్సరం కాలమంతా మన మీద ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ వీలైనంతగా ఏదో ఒక శివాలయానికి వెళ్ళి శివుని దర్శించడం వల్ల మనకు స్వామి అనుగ్రహము సంవత్సర కాలము మన ఇంటిలో ఎలాంటి తక్కువదనం లేకుండా స్వామి నిండుగా మనల్ని కాపాడతాడని నా మనవి. కడప ప్రజలకు ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కడప ఎమ్మెల్యే గారు అయిన మాధవరెడ్డి గారు ఇక్కడ సౌకర్యాలు అన్ని ప్రజలకు ఎక్కడ లోటుపాట్లు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయి. కళ్యాణము మరియు రాత్రి 12 గంటలకు అభిషేకం ఉంటుంది కాబట్టి ప్రజలంతా వచ్చి వీక్షించి ఆనందకరంగా వ్యక్తం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు రాత్రి జాగారం చేసుకునేదానికి కూడా ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేయబడినది. ఇక్కడ కానీ రాజీ పడకుండా బాగా చేస్తున్న నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు కడప ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. కడప ప్రజలకు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహాశివరాత్రి రోజు కడప జిల్లాలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఓ పక్క మనకు పొలతల పుణ్యక్షేత్రం కావచ్చు, ఓ పక్క లంకమల్లేశ్వర స్వామి కావచ్చు, ఓ పక్క నిత్యభూజ కొండ కావచ్చు, ఓ పక్క కాశీనారాయణ కొండ కావచ్చు. అంటే కడప జిల్లా వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన శివాలయాలు ఉన్నాయి. ఈ శివాలయానికి కొన్ని లక్షల మంది భక్తాదులు వెళ్ళి ఆ పరమశివుని ఈరోజు మహాశివరాత్రి రోజు దర్శించుకోవడము వాళ్ళకి ఎన్నో శుభాలు కలుగుతాయని చెప్పి భక్తులు ఎంతో నమ్మకంగా నిన్నటి నుంచే ఆయా కడప జిల్లాలో ఉన్నటువంటి ఆ పురాతనమైన శివాలయాన్ని దర్శించుకొని భక్తులు ఎంతో పునీతులైతారని చెప్పవచ్చు. ఎందుకంటే పరమశివుడు కార్తీక మాసాల్లో కావచ్చు, ఈ మహాశివరాత్రి రోజు ఆయన దర్శించుకోవడం వల్ల వారికి కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు ఎన్నో శుభాలు కలుగుతాయని భక్తులు ఎంతో విశ్వనీయంగా నమ్ముతారు. కాబట్టి ఆ పరమశివుణ్ణి మనం ఇప్పుడు
కడప నగరంలోనే ఎంతో ఫేమస్ కలిగిన మృత్యుంజయకొండ శివాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మార్నింగ్ నుంచి భక్తులు వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ ఆ పరమశివుని దర్శించుకుంటారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఆ శివుని దగ్గర చాలా మంది భక్తులు వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం కావచ్చు, హారతి తీసుకోవడం కావచ్చు జరుగుతుంది. చాలా వరకు భారీ క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు ఆ మహాశివరాత్రి రోజు ఆ పరమశివుని దర్శించుకోవడం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయని చెప్పి కూడా భక్తులు నమ్ముతారు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి శివాలయంలో ఆ శివయ్య ఆశీర్వాదాలు తీసుకుంటున్న పరిస్థితి.